ఈరోజు స్వామివారు లక్ష్మీదేవి సమితుడై వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా భక్తులందరికీ దర్శనమిస్తాడండి. అందుకనే దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటంటే, వైకుంఠంలో ఉన్న స్వామివారి దర్శనానికై 3,00,00,000 దేవతలు వెళ్తారు. దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే 3,00,00,000 దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలమైతే మీకు దక్కుతుందండి. ఇక్కడ నేను యాలకుల మాలనైతే తయారు చేసుకున్నానండి. మీ దగ్గర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఈ యాలకుల మాలని విష్ణుమూర్తి యొక్క విగ్రహానికి వేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను సీతారాముల విగ్రహానికైతే వేశాను. ఈ యాలకుల మాలను ఎవరికైనా సమర్పించవచ్చండి. వెంకటేశ్వర స్వామికి వేసే మాలలో మాత్రం 27 యాలకులు ఉండాలండి. మీరు ఏదైనా కోరికను కోరుకొని యాలకుల మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇంట్లో శుభం కలుగుతుంది. సంపదను ఆకర్షిస్తుంది. ఏమన్నా గ్రహదోషాలున్నా తొలగిపోతాయండి. తర్వాత ఈ యాలకుల మాలను ఎక్కడైనా గుడిలో గాని, లేకుంటే ఇంట్లో గాని హోమం జరుగుతుంటే ఆ హోమంలో వేయండి. మీ కోరికైతే తప్పకుండా నెరవేరుతుంది.